హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ. ఇవాళ నేను టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఇది పికిల్ స్టైల్లో ఉంటుందండి. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. టొమాటోస్ని వాష్ చేసుకొని బాగా తుడుచుకోవాలండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని టొమాటోస్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ముందుగా చూపించినట్లు చింతపండు, కల్లుప్పు, కారం టమాటోస్ పైన వేసేసి మూత పెట్టుకోవాలండి. అలా మూత పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. ఇది పికిల్ స్టైల్ కాబట్టి మనము ఆవాలు అండ్ మెంతులు అండి, 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ ఆవాలు హీట్ అయిన ప్యాన్లో జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు కూడా కలర్ ఏం చేంజ్ అవ్వనవసరం లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ ప్యాన్కున్న హీట్కే మెంతులకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవాలు మెంతులు 2:1 రేషియోలో అయితే వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న టొమాటోస్ని లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకోవాలండి. చింతపండు ఏదైతే పెట్టామో దాన్ని గరిటెతో మనము బాగా మెదుపుకోవాలి. టొమాటోస్లో నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరే వరకు మనము స్టవ్ మీదే ఉంచుకోవాలి. ఫ్రై చేసి చల్లార్చిన మెంతులు, ఆవాలను అయితే మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆవాలు మెంతులు అయితే ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. పోపు పెట్టుకోవడానికి వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఇంగువ. నేనైతే ఇదేం నువ్వుల నూనె యూస్ చేస్తానండి. నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె యూస్ చేయడం వల్ల పచ్చళ్ళకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి అందులో ఇంగువ, కరివేపాకు వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకుండా అలానే గ్రీన్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చల్లారేలాగా పక్కన ఉంచుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్లో మనము ఫ్రై చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి. మొత్తం టమాటా అయితే వేసేయకూడదు. చింతపండు ఎక్కడైతే కనిపిస్తుందో ఆ చింతపండు అండ్ ఒక హాఫ్ క్వాంటిటీ టమాటోస్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ క్వాంటిటీ పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి స్మూత్ ఫైన్ పేస్ట్గా అయితే గ్రైండ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో రిమైనింగ్ హాఫ్ ఏదైతే మనం పక్కన ఉంచుకున్నామో టమాటోస్ అవి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పచ్చడి కలర్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కానీ గ్రైండ్ చేసేస్తే కలర్ వేరేగా చేంజ్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసిన పచ్చడిలో మనము కాచి చల్లార్చిన పోపును కలుపుకునేస్తే యమ్మీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ అలా అన్నింటికి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.